జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 38, 39 సర్గలు. సీత ఎవరు ఎంత చెప్పిననూ అంగీకరించక నార వస్త్రములను దాల్చి రామునితో బయలుదేరుట చూచి అందరూ దుఃఖించిరి. దశరథుడు భరింపరాని దుఃఖముతో కైకేయిని దూషించి సీతను సకల ఆభరణములతో మేలిమి వస్త్రములను ధరించి వెళ్ళవలసినదిగా దుఃఖముతో కోరుకొనెను. అప్పుడు రాముడు దుఃఖించుచున్న దశరథుని ఓదార్చి, తండ్రి దుఃఖింపకుము, శోక సముద్రమున మునిగిన నా తల్లి కౌసల్యను ఆదరముతో చూడుము. నా ఎడబాటుతో దుఃఖిత అయిన ఆమెను పరలోకమునకు పోకుండునట్లు కాపాడుము అని తండ్రిని ప్రార్థించెను. దశరథుడు దుఃఖించుచు రథమును సమాయత్తపరుచుమని సుమంత్రునితో పలుకగా అతడు శీఘ్రముగా బయలుదేరి గుర్రములతో అలంకృతమైన రథమును తెచ్చెను. దశరథుడు ధనాధ్యక్షుని పిలిచి గొప్ప వెలగల వస్త్రములను ఆభరణములను వనవాస సంఖ్య 14కు సమానముగా సీతకై వేగమే తెమ్మని పలికెను. అతడు వాటిని తెచ్చి సీత కొసగెను. కౌసల్య సీతను ఆలింగనము చేసుకొని ఇట్లు పలికెను. లోకమున చెడు స్వభావము గల స్త్రీలు తమ భర్త తమను ఎల్లప్పుడూ సత్కరించుచున్నను అతడొకింత హీనస్థితిని పొందినంత మాత్రముననే అతనిని ఆదరించరు. పతివ్రతలకు పరమ పావనుడు అగు పతి ఒక్కడే ఉత్కృష్టుడు అగుచున్నాడు. కావున ధనవంతుడైనను పేదవాడు అయినను రాముడే నీకు దైవము అని పలికెను. సీత కౌసల్య పలికిన మాటలు విని, పూజ్యురాలు వగు నీవు ఆజ్ఞాపించినట్టులే ఆచరింతును. నీవు నన్ను సామాన్య స్త్రీలతో పోల్చదగదు. చంద్రుని నుండి ప్రకాశము విడివడనట్లు నేను ధర్మము నుండి చెలింపను. తీగలేని వీణ మ్రోగదు, చక్రము లేని రథము నడువదు. 100 కుమారులు ఉండినను భర్త లేని స్త్రీ సుఖముగా ఉండజాలదు. తండ్రి గాని తల్లి గాని కుమారుడు గాని ఐహిక రూపమగు మితమైన ఫలమునే ఇవ్వగలరు. కానీ భర్త అమితమైన సఫలమును ఇచ్చును. కావున అట్టి భర్తను ఏ స్త్రీ పూజింపదు అని పలికెను. సీత మాటలు వినిన కౌసల్య ఆనందముచే కన్నీరు కార్చెను. రాముడు తల్లికి ప్రదక్షిణమునర్చి, అమ్మా, నా తండ్రిని జాగ్రత్తగా చూడుము, త్వరలో వనవాసము ముగించుకొని రాగలను అని పలికి తరువాత తల్లులందరికీ ప్రణమిల్లి, నా వలన మీకు ఏదైనా బాధ కలిగినచో క్షమింపుడు అని వేడగా అందరూ దుఃఖముతో పెద్ద పెట్టున రోదన చేసిరి. జై శ్రీరామ్. 38, 39 సర్గలు సంపూర్ణము.